ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. ఎలాగంటే విచారణ యొక్క అవధి అయినటువంటి ఆత్మ ఎంతవరకైతే పొందబడకుండా ఉంటుందో అంతవరకు కూడా మనుజుడు తన యొక్క స్వచిత్తము చేతనే విచారణను ఆత్మతత్వ విచారణను లెస్సగా సలుపుచూనే ఉండవలేను. కాబట్టి ఓ రామ, ఈ సత్యాస్త్రాలు అంటే సత్తును గురించి తెలియజేసేటువంటి నిత్యానిత్య వస్తు వివేకాదులు మొదలైనటువంటి వివేచన చేత సుందరమైనట్టి ఊహాపోహాలకు కుశలమైనట్టి తన యొక్క బుద్ధి ఏ విధంగా అయితే ఉన్నదో అది ప్రజ్ఞ అనేటువంటి, అంటే ప్రజ్ఞ అన్నప్పుడు మనం ఈ ప్రజ్ఞను మనం ఏ విధంగా అంటే అనేక విధాలుగా సందర్భానుసారంగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఏదైతే తెలియజేస్తూ ఉంటుందో అటువంటి ప్రజ్ఞ, గుర్తించదగినటువంటి ప్రజ్ఞ అదే బ్రహ్మస్వరూపము అని ఈ ప్రజ్ఞనే మనం మరి జ్ఞానంగా కూడా గ్రహించి దానిని గురించి వచిస్తూ ఉంటాం. కాబట్టి తన యొక్క బుద్ధి జ్ఞానము అనేటువంటి సఖి చేత ఉన్నప్పుడు మాత్రమే ఆత్మపాదము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. కానీ మరి ఇతరమైనటువంటి ఏ క్రియల చేత కూడా అది సాధ్యము కాదు అని చెబుతూ యస్యోజ్వలతి తీక్ష్ణాగ్ర పూర్వాపర విచారిణి ప్రజ్ఞాదీపశిఖా జాతు జాడ్యాంధ్యం తం న బాధతే. ఎవని ఎందైతే పూర్వం నందు రాబోయేటువంటి విచార సమర్థమైన అతి సూక్ష్మమగు బుద్ధి అనేటువంటి దీపశిఖ జ్వలిస్తూ ఉంటుందో వానిని అజ్ఞానాంధకారము అనేటువంటిది బాధింపకుండా ఉంటుంది. ఏ విధంగా అంటే ఎవని యొక్క ప్రజ్ఞ అనేటువంటిది అంటే ధీమంతమైనటువంటి బుద్ధి అనే దీపశిఖ తీక్ష్ణమైనటువంటి అగ్రభాగము కలదే, సునిశితమైనటువంటి చిగర భాగము కలిగినది పూర్వాపర విచారణ సమర్థమై ప్రజ్వలిస్తూ ఉంటుందో గతములో తన యొక్క వాసన పరంపరను తెచ్చుకొని దానిని నివర్తించుకునేటువంటి మార్గములో భావి కాలమునందు మరి ఈ శరీరానంతరం మరొక శరీరం రాకుండా ఉండేటువంటి మార్గం గురించి సమర్థవంతంగా ఎవరికైతే జ్ఞానం ప్రజ్వలిస్తూ ఉంటుందో అట్టి వానిని అజ్ఞానాంధకారము అనేటువంటిది ఎప్పటికీ బాధించదు అనే చెబుతూ దూరుత్తరాయ విపదో దుఃఖ కల్లోల సంకులాహ తీర్యతే ప్రజ్ఞయా తాభ్యో నావాపద్భ్యో మహామతే. కాబట్టి ఓ మహామతి, దుఃఖ కల్లోల సంకులములతో తరించడానికి దుస్సఖ్యములైనటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ విపత్తులు అనేటువంటి నదులు ప్రజ్ఞ అనేటువంటి నావ చేత దాటబడతాయి. అంటే ఓ రామ, దాటటానికి కష్టసాధ్యములు దుఃఖాలు అనేటువంటి కల్లోలము చేత నిండబడినటువంటి ఆపదలు అనబడేటువంటి నదులు ప్రజ్ఞ అనేటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ ఆత్మజ్ఞానము అనేటువంటి నావ చేతనే దాటబడుతూ ఉంటుంది అని చెబుతూ ప్రజ్ఞా విరహితం మూఢమ పదల్పాపి బాధతే పేలవాచా నిలకల సారహీన మివోలపం. అల్పవాయువైనప్పటికీ కూడా మరి కోమల తృణాన్ని బాధించినట్లుగానే, అంటే చిన్న గడ్డిపోచను తక్కువ గాలి కూడా కదిలించినట్లుగానే, బాధ పెట్టినట్లుగానే ప్రజ్ఞావిహీనుడైనటువంటి వాడు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి మూడుని మిగుల స్వల్పమైనటువంటి ఆపదలు కూడా బాధిస్తూ ఉంటాయి. అంటే శుష్కించిపోయినటువంటి తృణాన్ని చిన్న వాయువు కూడా బాధించినట్లుగానే ప్రజ్ఞారహితుడైనటువంటి మూఢుని స్వల్పమైనటువంటి ఆపద కూడా బాధిస్తుంది అని చెబుతూ ప్రజ్ఞావాన సహాయోపి విశాస్త్రోప్యరిద్ధన ఉత్తరత్యేవ సంసార సాగర ధ్రామ పేలవాత్
కాబట్టి అరిశోధనుడవగు ఓ రామ, శత్రువుని జయించేటువంటి ఓ రామ, ప్రజ్ఞావంతుడు అసహాయుడైనను శాస్త్ర శ్రవణ రహితుడైనను జ్ఞాన మాత్రముచే సంసార సాగరాన్ని సులభంగా దాటగలుగుతాడు. ప్రజ్ఞావంతుడు అంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి ధీమంతుడు. వాడు ఇతరుల యొక్క సహాయం లేకపోయినప్పటికీ కూడా శాస్త్ర శ్రవణ రహితుడైనను, ఎటువంటి శాస్త్రాన్ని అనుసరించకపోయినా, ఎటువంటి విషయాలను కూడా వినకపోయినా, మరి జ్ఞానమాత్రము చేత ఆయనకు ఉన్నటువంటి ఏ ప్రజ్ఞ అనేటువంటి ఆత్మజ్ఞాన విచారం ఉన్నదో దాని ద్వారా సంసార సాగరాన్ని సులభంగా దాటివేస్తాడు అనే చెబుతూ, అంటే ప్రజ్ఞావంతుడు అసహాయుడైనను అంటే వానికి ఎవరు సహాయం చేయకపోయినప్పటికీ కార్యమునందు అతను విజయాన్నే పొందుతూ ఉన్నాడు. అదే ఆత్మజ్ఞానం లేనివాడు అంటే ప్రజ్ఞాహీనుడు విశేష సహాయయుక్తుడే అయినప్పటికీ ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి అనేక రకాలైనటువంటి సహాయ సంపత్తులు కలిగిన ఉన్నప్పటికీ కూడా కార్యమందు అతను అపజయాన్నే పొంది నశించిపోవచ్చు ఉన్నాడు అనే చెబుతూ, ప్రజ్ఞావాస సహాయోపి కార్యంతామధిగచ్చతి దుష్ప్రజ్ఞ కార్యమాసాధ్య ప్రధానమపి నశ్యతి. ఎలాగంటే ప్రజ్ఞావంతుడు అనేటువంటి వాడు ఎలా అసహాయుడైనప్పటికీ కూడా కార్యసిద్ధిని పొందుతూ ఉన్నాడు. అదే అగ్నుడైనటువంటి వాడు ఒకవేళ భౌతికమైన బలము ఉన్నప్పటికీ కూడా వినాశాన్నే పొందుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ, శాస్త్రసాధ్యన సంసర్గై ప్రజ్ఞాం పూర్వం వివర్ధయేత్ శేక సంరక్షణారంభై ఫలప్రాప్తౌ లతామివ. ఫలప్రాప్తి కొరకై సేచన రక్షణ మొదలైనటువంటి క్రియల చేత లతను వృద్ధి పొందింపజేయు విధంగానే శాస్త్ర సత్సాంగత్యముల చేత మొట్టమొదట ప్రజ్ఞను వృద్ధిపరచవలెను. అసలు ప్రజ్ఞ ఎలా వృద్ధి అవుతుంది అంటే ఫలప్రాప్తి కోసం ఏదైనా సరే మనం ఒక వృక్షాలు పెట్టినప్పుడు వాటి యొక్క ఫలాలను మనం కోరినప్పుడు ఆ ఫలాలను పొందడం కోసం ఏం చేస్తాం, దానిని నీటితో తడుపుతాం. నీరు పోయడం కానీ దాన్ని రక్షించడం కానీ ఈ విధంగా చేయడం వల్ల ఆ యొక్క పెట్టినటువంటి మొక్క, తీగ, లత, కొమ్మ, వృక్షం ఏదైనా సరే అది వృద్ధి చెంది మరి ఫలాలు పుష్పాలు ఇచ్చినట్లుగానే అదే విధంగా ప్రజ్ఞ అనేటువంటిది ఏ విధంగా వృద్ధి చెందుతుంది అంటే శాస్త్రాధ్యయనముల ద్వారా సత్సాంగత్యాల యొక్క విచారణ చేత మొట్టమొదట కూడా ప్రజ్ఞ అనేటువంటిది వృద్ధి పడుతుంది అనే చెబుతూ, అంటే సూర్యప్రకాశము చంద్రమండలమును ప్రవేశిస్తుంది కదా, అలా ప్రవేశించి ఏమవుతుంది, అమృతమయమైనటువంటి చంద్రబింబాన్ని ఫలముత్పన్నము గావించినట్లుగానే. అంటే ఇక్కడ చంద్రుని యొక్క కాంతి సూర్యుని ద్వారా వ్యాపింపబడినటువంటిది. కానీ చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదు, సూర్యుని ద్వారా ప్రకాశిస్తుంది. కాబట్టి సూర్యుని యొక్క ప్రకాశం ఏం చేస్తుంది, చంద్రమండలాన్ని ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించి మరి ఏ విధంగా అంటే బాగా చక్కని అమృతమయమైనటువంటి చంద్రబింబమును ఫలం ఉత్పన్నం జరిగినట్లుగానే అంటే చంద్రబింబమే ప్రకాశిస్తూ ఉన్నట్లుగానే దృఢమూలము కలిగినది పూర్వ సత్కర్మ సౌభాగ్య రూపమైనటువంటి గతంలో మనం చేసుకున్నటువంటి ఏ సత్కర్మ సౌభాగ్యాల యొక్క వాసనారూపమైనటువంటి ప్రజ్ఞ వృక్షము, జ్ఞానము అంటే ఏ బుద్ధి ధీమంతము కలిగి ఉంటుందో అటువంటి ప్రజ్ఞా వృక్షము ఉత్తమ స్వాదిష్ట ఫలాన్ని ఫలిస్తుంది. యయేవ యత్నః క్రియతే బాహ్యార్థోపార్జనే జనైః స ఏవ యత్నః కర్తవ్యః పూర్వం ప్రజ్ఞా వివర్ధనే. ద్రవ్యములు మొదలైనటువంటి బాహ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సముపార్జించుకోవడం కోసం మనుషులైన వారు ఎటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారో అట్టి ప్రయత్నాన్నే మొట్టమొదట ప్రజ్ఞను వృద్ధిపరచుటను యందు
చేయాలి. అంటే బాహ్య ప్రాపంచక పదార్థాల యొక్క సంపాదన కోసం జనులు ఏ విధంగా ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారో ఆ విధమైనటువంటి అంటే అటువంటి ఆసక్తి అధ్యవసాయాలతో కూడినటువంటి ప్రయత్నము చేతనే మొట్టమొదట ప్రజ్ఞను వృద్ధిపరుచుట అనేటువంటి దాని యందు మనుజుడు ప్రయత్నం గావించాలి అని చెబుతూ సీమాంతం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజ సంసార వృక్షాణం ప్రజ్ఞామాంధ్యం వినాశయేత్. సర్వ దుఃఖాలకు కూడా నిలయమును, ఆపదలకు స్థానభూతమును, సంసార వృక్షాలకు బీజమును అయినటువంటి ప్రజ్ఞామాంధ్యమును యత్నము చేత నాశనం చేయాలి. ఆ ప్రజ్ఞ అనేటువంటిది మందత్వంతో ఉన్నదో ప్రయత్నపూర్వకంగా మందగించినటువంటి దానిని, ఆ బద్ధకాన్ని, సోమరితనాన్ని నాశనం చేయాలి ప్రయత్నపూర్వకంగా. ఈ ప్రజ్ఞ అనేటువంటిది మందగించి ఉన్నప్పుడేమవుతుంది? సర్వ దుఃఖాలు కూడా నిలయమై ఉంటాయి, ఆపదలకు స్థానభూతాలై ఉంటాయి. మళ్ళీ సంసార వృక్షము ఎప్పుడైతే జ్ఞానలేమి అనేటువంటిది జరుగుతుందో ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది దూరం అవుతుంది. దాని ద్వారా ఏంటి? మళ్ళీ దేహాల పరంపర అనేటువంటి సంసార వృక్షానికి బీజమే అవుతుంది. కాబట్టి అటువంటి మూలమైనటువంటి ఏ ప్రజ్ఞ మందగించి ఉంటుందో ఆ మాంద్యాన్ని ప్రయత్నము చేత నాశనం చేయాలి అని చెబుతూ, అంటే సమస్త దుఃఖాల యొక్క పరమావధి ఏంటి అంటే ఆపదలన్నింటికీ కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే ఉత్తమ కోశము, సంసార వృక్షాలకు బీజము అయినటువంటి ప్రజ్ఞామందత్వం ఏదైతే ఉన్నదో దానిని సంపూర్ణంగా నశింపజేయాలి అని చెబుతూ, అంతేకాదు స్వర్గలోకము పాతాళ రాజ్యాల చేత కూడా ఎట్టి సుఖము లభిస్తుందో అదంతా కూడా ప్రజ్ఞ చేతనే మహాత్ములు పొందుతూ ఉన్నారు. అయితే కాబట్టి ఓ రామ, ఈ కారణం చేతనే అంటే ప్రజ్ఞ చేతనే భయంకరమగు సంసార సాగరం దాటబడుతుంది. కానీ దానాలు, తీర్థాలు, తపాదుల చేత మాత్రము ఏమాత్రము కాదు. పృథ్వీ యందు చరించేటువంటి మానవులు ఏ దైవీ సంపత్తునైతే పొందుతూ ఉన్నారో అదంతా కూడా ప్రజ్ఞ అనే పవిత్ర లత నుండి మాత్రమే ఆవిర్భవిస్తుంది. ఆ ఆవిర్భవించినటువంటి ఆ పవిత్ర లత నుండి సుస్వాదు ఫలమే అవుతూ ఉంటుంది అని చెబుతూ, తమ యొక్క గోళ్ల చేత మదగజంబులు కూడా విచ్ఛిన్నమునర్చు సింహములను ప్రక్కలకే ప్రజ్ఞ వలననే సింహాది హరిణలలాగానే జయింపబడుచూ ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు ప్రజ్ఞా కారణముననే సామాన్య మానవులు కూడా రాజత్వ పదవిని పొందుతూ ఉన్నారు. ఎటువంటి పట్టుదల, పంతము మరి లేకపోతే అటువంటి ఏది పంతము, పట్టుదల అనేటువంటిది, ప్రజ్ఞ అనేటువంటిది లేకపోతే ఎటువంటి సామాన్యులు కూడా రాజత్వ పదవిని పొందలేకుండా ఉంటారు. మరి ప్రజ్ఞ కారణం చేతనే సామాన్యులు కూడా రాజులుగా అవుతూ ఉన్నారు. అంతేకాక స్వర్గాన్ని పొందడం కానీ, మోక్షాన్ని చెందడం కానీ ఇవన్నీ కూడా ప్రజ్ఞ కలిగినటువంటి వానికే లభిస్తాయి. అది మనం చూస్తూనే ఉన్నాం కదా. స్వవికల్ప విలాసాలను, అతి బీరువులను మరి ప్రతిదానికి కూడా తన యొక్క సొంత స్వచిత్త కల్పన చేత తను తానే మరి ఊహించుకొని భయపడేటువంటి పిరికివారు అయినటువంటి వాదులను ప్రజ్ఞాబలము చేతనే గొప్ప గొప్ప వాదములందు కూడా సూర్యుల్లాగా జయింపగలుగుతూ ఉన్నారు. ఏది మాట్లాడడం కూడా చేతగానటువంటి వారు తమ యొక్క ప్రజ్ఞా విశేషము చేతనే వారు వాద ప్రతివాదాలలో కూడా పాల్గొని మరి గొప్ప కీర్తిని పొందుతూ ఉన్నారు అనే చెబుతూ, వివేకుల యొక్క హృదయమునందు వసించున్నదే అగు ఈ ప్రజ్ఞ చింతామణితో సమానమైనది. అది అందుకే ఈ ప్రజ్ఞ ఎవరి దగ్గర ఉంటుంది? వివేకులు. వివేకము ఎవరికైతే ఉంటుందో అటువంటి ఆత్మజ్ఞానముతో కూడినటువంటి వారి దగ్గరే ఈ ప్రజ్ఞ అనేటువంటిది స్థిరపడి ఉంటుంది. ఇది ఎటువంటిది? చింతామణితో సమానమైనది. చింతామణి అంటే కోరినటువంటి దానిని సిద్ధింపజేసేటువంటి దానిని చింతామణి అంటాం. ఆ చింతామణితో సమానమైనటువంటిది ఈ ప్రజ్ఞ.
అంతేకాదు కల్పవృక్షలతలాగానే అది అభీష్ట ఫలాలను కలగజేస్తూ ఉంటుంది. కల్పవృక్షం క్రింద నిలుచున్నా కూర్చున్నా దాని యందు ఉండి ఏదైనా కలతన ఊహించినప్పుడు సంకల్పించినప్పుడు అది వెంటనే సిద్ధించి తన ముందు ప్రత్యక్షమైన రీతి మరి ప్రత్యక్షం చేసేటువంటి వృక్షాన్నే కల్పవృక్షం అంటాం. ఆ విధంగానే ఈ ప్రజ్ఞ కూడా తాను కోరినటువంటి ఫలితాలను కలగజేస్తూ ఉంటుంది. భవ్యస్తరతి సంసారం ప్రజ్ఞయా పోహ్యతే ధమః శిక్షిత పారమాప్నోతే నావానాప్నోత్య శిక్షిత. నావ నడుపుటయందు శిక్షితుడు అగువాడే నదిని దాటగలుగుతాడు. కానీ మరి శిక్షితుడు కానిటువంటి వాడు, నావ నడపడం చేతగానటువంటి వాడు, మరి వాడు ఆ విధంగా నావను నడపలేడు కదా. అలాగే ప్రజ్ఞావంతుడైనటువంటి ఉత్తముడు మాత్రమే ఈ సంసార సాగరాన్ని దాటుతాడు. కానీ ప్రజ్ఞాహీనుడైనటువంటి ఇతరుడు అందు కొట్టుకొని పోతాడు కదా అని చెబుతూ, ఎలాగంటే ఉత్తముడు ప్రజ్ఞ చేత సంసార సాగరాన్ని దాటివేస్తూ ఉన్నాడు కదా. అధముడైనటువంటి వాడు అందులో సంసార సాగరాన్ని దాటివేయలేక సంసారంలోనే కొట్టుకొని పోతూ ఉన్నాడు. అంటే నౌకను నడపటం యందు నేర్పరి అయినటువంటి వాడు మాత్రమే ఒడ్డును జారుతాడు. కానీ నౌకను నడపడం చేత కాని వాడేం చేస్తాడు? ఆ నదిలో పడి కొట్టుకుపోతాడు అని చెబుతూ, ది సమ్యగ్యోజిత పారమ సమ్యగ్యోజిత పదం నరం సయతి సంసారి భ్రమంతి నౌరి వార్ణవే. వివేకము వైరాగ్యము మొదలైన వాటితో కూడుకొని సన్మార్గమనందు నియోగింపబడిన బుద్ధి నావచందములాగానే సంసార సాగరాన్ని దాటింపజేస్తుంది. కానీ అసన్మార్గమున అసన్మార్గమున నియోగింపబడినటువంటి బుద్ధి ఆపదల పాలు చేస్తుంది కదా. ఎలాగంటే సముద్రమును తిరుగాడేటువంటి నౌకలాగానే ఈ బుద్ధి వివేకము వైరాగ్యము మొదలైన సన్మార్గమును నియోగింపబడిందో ఈ సంసారం యొక్క ఆవలి తీరాన్ని అంటే ఆత్మతత్వాన్ని చేర్చివేస్తుంది. అలా కాకుండా రాగము ద్వేషము మొదలైన లోభాది దుష్ట మార్గాల యందు ప్రయోగించబడిందో అది ఆపదలనే పొందిస్తుంది అని చెబుతూ, వివేకినమసమ్మూఢ ప్రాజ్ఞమాశ గణోత్థిత దోషాన పరిబాధంతే సన్నద్ధమివసాయకాః. కవచాన్ని ధరించినటువంటి వానిని బాణం బాధిస్తుందా? బాధించలేదు. అంటే కవచానికి తగిలి క్రింద పడిపోతుంది. అలాగే ప్రజ్ఞావంతుడగు వివేకిని తృష్ణాగుణమగు కామము క్రోధము లోభము మోహము మదము మొదలైన వాటిచే పుట్టినటువంటి రాగద్వేష చింత విషాదులు అనేటువంటి విషాదము అనేటువంటి దోషాలు ఎప్పటికీ కూడా బాధించనేరవు కదా అని చెబుతూ, అంటే కవచాన్ని ధరించిన వానిని బాణాలు ఛేదింపనట్లుగానే వివేకవంతుడును అజ్ఞానరహితుడును ప్రజ్ఞతో కూడినటువంటి వాడు అయిన మనుజుని యొక్క ఆశ యొక్క పరివారముకు క్రోధ అంటే అజ్ఞానరహితుడు ప్రజ్ఞాయుక్తుడు అయినటువంటి మనుజుణ్ణి ఆశ యొక్క పరివారమైన క్రోధము లోభము మోహము మొదలైన వాని వల్ల పుట్టినటువంటి రాగద్వేష చింత విషాదము మొదలైన దోషాలు ఏవైనా అటువంటి ప్రజ్ఞాయుక్తుణ్ణి బాధిస్తాయా అంటే ఎప్పటికీ బాధించలేవు అని చెబుతూ, ప్రజ్ఞయేహ జగత్ సర్వం సమ్యగేవాంగ దృశ్యతే సమ్యక్ దర్శనమాయాంతి నాపదో నచ సంపదః. గుణదోషతత్వ వివేకం ద్వారా ప్రజ్ఞామూలముననే ఈ ప్రపంచము సమ్యగ్రీతి కనబడుతూ ఉంటుంది. అయితే అట్టి సమ్యక్ దర్శనం కలిగిన వానిని ఏ విధంగా అంటే వానిని సంపదలు కానీ ఆపదలు కానీ ఏమీ చేయజాలవు కదా. కాబట్టి ఓ రామ, ప్రజ్ఞ చేత ఈ జగత్తంతా కూడా యథార్థ రూపంగానే కనబడుతూ ఉంటుంది. ఆ ప్రకారంగానే సమ్యక్ దర్శనము కలిగిన వానిని అంటే యథార్థమైన పరమాత్మ స్వరూపాన్ని దర్శించినటువంటి వానిని ఆపదలు కానీ సంపదలు కానీ ఏమీ చేయజాలవు.
అని చెబుతూ పిదహానం పరమార్కస్య జడాత్మ వితతోపితః అహంకార బుధో మత్తః ప్రజ్ఞావాతేన బాధ్యతే. పరమాత్మ అను సూర్యుని ఆచ్ఛాదించు అహంకారమున దట్టమైన నీలమేఘము ప్రజ్ఞ అనే వాయువు చేత వినాశం పొందుతుంది. పరమాత్మ అనేటువంటి మరి సూర్యుణ్ణి అంటే పరమాత్మను అహంకారము అనేటువంటిది ఆవరిస్తే మరి ప్రజ్ఞ అనేటువంటి దాని చేత మరి నశించిపోయినట్లుగానే, అంటే సూర్యుని దట్టమైన నీలమేఘము గనక ఆవరించినట్లయితే వాయువు చేత అది నశించిపోయి సూర్యుడు చక్కగా ప్రకాశించినట్లుగానే ఈ పరమాత్మ అనేటువంటి దానిని అహంకారం ఆవరించినట్లయితే ప్రజ్ఞ అనేటువంటి దానితో దానిని నెట్టివేస్తుంది. ఆ ప్రజ్ఞ చేతనే మళ్ళీ తత్వదర్శనము ఆత్మదర్శనము అనేటువంటిది జరుగుతుంది. పరమాత్మ అనేటువంటి సూర్యుని కప్పడానికి జడమైనది విశాలమైనది యుగు అహంకారము ప్రచండ మేఘము ప్రజ్ఞ అంటే ఆత్మజ్ఞానము అనేటువంటి జంఝామారుతము చేత అది విలీనమైపోతూ ఉన్నది అని చెబుతూ పదమతులముపైతు మిథ్యతోచ్చైః ప్రథమమియం మతిరేవలాలనీయ ఫలమభిలిషత కృషివలేన ప్రథమతరం నను కృష్యతే ధరైవ. అసమానమైనది సర్వోత్తమము అయిన ఏ బ్రహ్మపదమైతే ఉన్నదో ఆ బ్రహ్మపదాన్ని ప్రాప్తిని పొందదలిచేటువంటి వాడు మొట్టమొదటగా వివేకమును ఏ విధంగా అంటే బాలు నిల్వలాగానే లాలిస్తాడు. లాలించి దానిని శుద్ధము చేస్తాడు. చేసి సస్యవృద్ధి అనేటువంటి ఫలాన్ని కోరినటువంటి రైతు మొట్టమొదట కర్షణము ద్వారా భూమిని శుద్ధపరుస్తాడు కదా. అలాగనే అంటే దానిని నాగలిబెట్టి దున్ని అక్కడ ఉన్నటువంటి చెడు అంతా తీసేసి భూమిని సిద్ధపరిచినట్లుగానే ఆ విధంగానే అంటే ఓ రామచంద్ర ఎలాగంటే అతులితమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మపదాన్ని కోరేటువంటి వాడు మొట్టమొదట ఈ బుద్ధిని బాలుని చందమున క్రమంగా వివేకము మొదలైనటువంటి శిక్షణనిచ్చి లాలించి శుద్ధం చేస్తాడు. వాడు విశుద్ధము ఏ విధంగా అవుతాడంటే ధాన్యము మొదలైనటువంటి ఫలాన్ని కోరిన రైతు మొట్టమొదట భూమిని దున్నే కదా శుద్ధం చేస్తాడు అనే చెబుతూ అంటే ఏ విధంగా అంటే ఈ శ్రీ వశిష్ఠ మహర్షి ఉపశమ ప్రకరణమునందు ప్రజ్ఞా మాహాత్మ్యమును గురించి వర్ణించి ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు. ఏవం జనకవద్రామ విచార్యాత్మానమాత్మన పదం విదిత వేద్యాంతామా విజ్ఞేనాదిగచ్చేసి. కాబట్టి ఓ రామ ఈ విధంగా జనకునిలాగానే పరిశుద్ధమైన చిత్తము చేత ఆత్మవిచారణను గావించు. అలా గావించి అసంభావనాది ప్రతిబంధ రూప విఘ్నాలను తొలగించివేయు. అలా తొలగించినప్పుడు జ్ఞానులు ఏ బ్రహ్మపదాన్నైతే పొందారో అటువంటి బ్రహ్మపదాన్ని జ్ఞానులు పొందినటువంటి బ్రహ్మపదాన్ని నీవు కూడా పొందగలవు అనే చెబుతూ కాబట్టి ఓ రామ జనకునిలాగానే నీవు కూడా ఆత్మను గురించి స్వయంగా విచారణ చేయు. అలా విచారణ చేసినట్లయితే ఆత్మజ్ఞులకు జ్ఞానుల యొక్క మరి పదము అంటే ఆత్మను నీవు కూడా నిర్విఘ్నంగా పొందగలుగుతావు. అంతిమ జన్మను అనుభవించు రాజస సాత్విక జాతి వారకు ప్రాజ్ఞులు జనకునిలాగానే ప్రాప్య వస్తువును స్వయంగా పొందుతారు అని తెలియజేసి తావత్వద్విజిత్యారీనింద్రియాఖ్యాన్ పునః పునః యావదాత్మాత్మనైవాయామాత్మన్యేవ ప్రసీదతి. ఎంతవరకైతే తన యందు ఆత్మశాంతి నొందకుండా ఉంటుందో అంతవరకు కూడా ఇంద్రియములు అనేటువంటి శత్రువులను లెస్సగా జయించాలి. అలా జయించి
ఆత్మను అనుసంధానం చేస్తూనే ఉండాలి అని చెబుతూ, ఎంతవరకైతే మనుజుడు స్వయంగా తన యందు ఆత్మశాంతిని పొందకుండా ఉంటాడో అంతవరకు కూడా ఇంద్రియాలు అనేటువంటి శత్రువులను అతడు మళ్ళీ మళ్ళీ కూడా జయిస్తూనే ఉండాలి అని చెబుతూ, ప్రసన్నే సర్వగే దేవే దేవేశే పరమాత్మని స్వయమాలోకితే సర్వాహ క్షీయంతే దుఃఖ దృష్టయ. సర్వవ్యాపియు సర్వేంద్రియ నియామకుడు అయిన పరమాత్మ ప్రసన్నుడై సాక్షాత్కరింపబడిన మీదట సమస్త దుఃఖాలు కూడా క్షయించిపోతాయి కదా. అంటే సర్వవ్యాపకుడై ఇంద్రియాధీశుడై లేక దేవేశుడైనట్టి పరమాత్మ దేవుడు ప్రసన్నుడై స్వయంగా సాక్షాత్కరింపబడా అంటే చూడబడడానికి వీలు పడేటట్లు వీక్షింపబడగా సమస్త దుఃఖాలు కూడా క్షయించిపోతూ ఉన్నాయి కదా అనే చెబుతూ, ముష్టయో మోహబీజానాం వృష్టయోచి విదాపదాం కుదృష్టయ క్షయం యాంతి దృష్టే తస్మిన్ పరావలే. ఎలాగంటే మనుష్యుని యొక్క ఆనందము మొదలుకొని బ్రహ్మ యొక్క ఆనందం వరకు కలిగినటువంటి సమస్త ఆనందాలు కూడా ఎవని ఎందైతే న్యూనత్వము చెందుతూ ఉంటాయో అట్టి పరాపర స్వరూపుడగు ఆ పరమాత్మ సాక్షాత్కరింపబడ్డా అప్పుడు మోహమునకు బీజభూతమైన దుర్వాసనలు కానీ సర్వవిధ ఆపదలు కానీ అహంకార మమకారాది దుర్దృష్టులు కానీ ఏమీ లేకుండా మొత్తము నశించిపోతాయి అని చెబుతూ, అంటే మనుష్యుని యొక్క ఆనందం మొదలుకొని హిరణ్య గర్భుని అంటే ఆ బ్రహ్మదేవుని ఆనందం వరకు కలిగినటువంటి ఆనందాలన్నీ కూడా యద్ధానికంటే తక్కువైనవో అట్టి పరాపర రూపమైన పరమాత్మను చూడగానే మోహబీజములైనటువంటి ఆ దుర్వాసన సమూహము, వివిధ ఆపత్తుల యొక్క వర్షము, అహంకార మమత్వాది చెడు దృష్టులు అవన్నీ కూడా నశించిపోతాయి. సదా జనకవద్రామ సర్వారంభ వదాత్మన ప్రజ్ఞయాత్మానమా లక్ష్య లక్ష్మీవానుత్తమో భవ. కాబట్టి ఓ రామ, వివేకముతో కూడుకొని బుద్ధి చేత సమస్తము బ్రహ్మరూపముగానే చూడు. అలా కాంచుచు పరమ పురుషార్థము అనేటువంటి ఐశ్వర్యము పొంది సర్వోత్తముడవు అవ్వు. కాబట్టి వివేకయుక్తమైనటువంటి బుద్ధి చేత అంటే వివేకముతో ఉన్నటువంటి బుద్ధి చేత సమస్తము కూడా సమస్తము బ్రహ్మరూపంగానే ఎల్లవేళలా కూడా బ్రహ్మత్వంగానే చూడు. అలా చూసినప్పుడు ఏ పురుషార్థాలైతే ఉన్నాయో ధర్మ అర్థ కామాలు ఇవన్నీ కూడా ఇహ సంబంధమైన శారీరక దృశ్య సంబంధమైనటువంటి ధర్మాలు కానీ ఇక్కడ పురుషార్థాలు అయితే పరమ పురుషార్థము అనేటువంటిది మోక్షము. ఆ పరమ పురుషార్థము అనేటువంటి ఐశ్వర్యం ఏంటి అంటే మోక్షాన్ని పొంది నీవు సర్వానికి కూడా ఉత్తమమైనటువంటి పదాన్నే పొందు అని చెబుతూ, సదా జనకునిలాగా నీవు కూడా ప్రజ్ఞ వివేక బుద్ధి నిన్ను సర్వ జగదధిష్టానమైనటువంటి బ్రహ్మంగా సాక్షాత్తు కూడా అనుభూతం చేసుకో. అలాగా చేసుకొని పురుషార్థము అనేటువంటి పరమ పురుషార్థము అనేటువంటి ఐశ్వర్యంతో కూడి ఉండు. సర్వోత్కృష్టుడవై నువ్వు అలరారుతూ ఉండు అని చెబుతూ, నిత్యమంతర్విచారస్య పశ్యతశ్చంచలం జగజ్జనకస్యేవ కాలేన స్వయమాత్మ ప్రసీదతి. ఎవడైతే నిరంతరము ఆత్మవిచారణను చేస్తూ జగత్తు అనిత్యము అని ఎరుగుతాడో అటువంటి వాని యొక్క ఆత్మ కాలక్రమంలో జనకునిలాగానే స్వయంగా శాంతి పొందుతాడు. ఎలాగంటే మరి నిరంతరం కూడా అంతఃకరణమున తత్వ విచారణ కలిగినటువంటి వాడు జగత్తును కూడా అసత్యముగా మిథ్యగా అబద్ధంగా చూసేటువంటి వాడు అయినటువంటి మనుషునికి మరి జనకునికి ఏ విధంగా కాలక్రమంలో ఆత్మ స్వయంగానే ప్రత్యక్షమై సాక్షాత్కరింపబడిందో అదే విధంగా నీకు కూడా స్వయంగా ఆత్మ నీకు ప్రసన్నమై సాక్షాత్కరింపబడుతుంది
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.